మండలం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము మేము. ఇక్కడ ఇలాగ అన్న ఇలాగ కార్యవర్గ సమావేశం, ముఖ్య కార్యవర్గ సమావేశం పెట్టారని తెలిసి అన్నకి పద్మశ్రీ కావడం వల్ల మేము ఇక్కడికి వచ్చి అన్న కృతజ్ఞతలు చెప్పడానికి తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఏపీ నుంచి వచ్చాము ఇక్కడికి అన్నకి. సో అంత దూరం నుంచి ఇక్కడికి రావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అంటే ఎందుకు అంటే అన్నగారి మీద మీకు ఎందుకు అంత అభిమానం అంటే ఏం చెప్తారు? అంటే అన్న చేసే సేవా కార్యక్రమాలు బట్టి మేము అన్నకి ఎప్పటి నుంచో మా జాతి బిడ్డ కాబట్టి మేము ఎంతగానో గర్వకారణంగా మేము ఉన్నాం. అన్నకి ఇలాగ పద్మశ్రీ రావడం మాకు ఇంకా ఎంతగానో సంతోషంగా మేము భావించాం. యాక్చువల్లీ మన 7వ తారీఖున మాకు ఇక్కడ క్యాన్సిల్ అయింది. మేము అక్కడ నుంచి బస్సులు కూడా పెట్టుకుని మేము ఇక్కడ రావాలని మేము ఎంతగానో ఆశపడ్డాం. కాకపోతే క్యాన్సిల్ అవ్వడం వల్ల మేము ఆగిపోవడం జరిగింది. కానీ అన్న పిలుపు వేస్తే ఏ మీటింగ్ కన్నా మేము సిద్ధంగా మేము ఉన్నాం. అక్కడి నుంచి రావడానికి మేము ఇక్కడనే కాదు ఎక్కడ పిలిచినా కానీ అన్న పిలిస్తే మేము సిద్ధంగానే ఉన్నామని తెలియజేస్తాం. గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరించారో గౌరవ రేవంత్ రెడ్డి గారు సమాన పంపిణీ కోసం ప్రతి ఒక్క కులానికి న్యాయం జరిగే విధంగా ఇవాళ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇవాళ మాదిగలకు 11% రిజర్వేషన్లు మరియు మిగతా కులాలను బట్టి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా రావాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే గౌరవ మందకృష్ణ మాదిగ గారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే వివిధ రాష్ట్రాలను తిరిగి అక్కడ కూడా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు తిరిగి మళ్ళీ వర్గీకరణ చేపించే విషయంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు బాగానే చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళను గ్యాదర్ చేసి వర్గీకరణ చేపించే విషయంలో మేము కూడా వర్క్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగ. ఫిబ్రవరి 7న జరగవలసిన 1,00,000 డప్పులు 1000 గంతుల కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఆ అంశం పైన కానీ ఎస్సీ వర్గీకరణ అంశం పైన కానీ మాకు ఎలాంటి సలహాలు సందేహాలు అందడం లేవు. కాబట్టి స్వయంగా అన్నగారు మాకు ఇక్కడ పిలుపునిచ్చారు. కాబట్టి ఇక్కడ నిస్తే అన్నగారి సందేశం విని మనం ముందుకు అడుగు వేయడానికి ఒక మంచి ఆలోచన మనకు దొరుకుతుంది. కాబట్టి అన్న ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. సో ఏది ఇప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ వల్ల అన్ని కులాలు లబ్ధి పొందినాయి అంటే ఏం చెప్తారు? ఉన్న అన్ని ఉపకులాలకు అంటే అన్ని ఉపకులాలకు జరిగినట్టే, కానీ అన్న పర్సంటేజ్ అడుగుతున్నాడు కదా. 11% అయితే అంత మంచి జరుగుతుంది అన్న అడుగుతున్నాడు. మన గవర్నమెంట్ ఏమో 9% చేసేది మనకు మా ఎస్సీలకు. మరి అన్న ఆదేశాల మేరకు 11% చేస్తే మాకు మన ఎస్సీ వర్గాలకు కానీ అన్ని ఉపకులాలకు న్యాయం చేసిన గవర్నమెంట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్కి సుగా జర విజ్ఞప్తి చేస్తున్నాం మేము. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశానికి మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు భవిష్యత్ కార్యాచరణ అన్నగారు ఏ పిలుపిచ్చినా ఆ పిలుపును తూచ తప్పకుండా మేము పనిచేయడం కోసం రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులందరం కూడా రావడం జరిగింది. ఏదైతే వర్గీకరణ గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీలో ఉన్న 59 కులాలు డక్కలి, సింధు, బైండ్ల, రెల్లి, పాకి, పగడి, గోసంగి, గొడగలు, బుర్జంగల్, యానంద్, బస్ని, మాస్ని, మాతంగి, సోంగరోడ, మంగరోడ, చెమ్మార్, మాల, మాదిగ, ఒలగదాసర్, మాలమస్తి, మాలకుస్తి, మాలజంగ, మాలబెస్త, మోచి, అదేవిధంగా మేతకాని, మాంగులు అన్ని కులాలకు సామాజిక న్యాయం కావాలని మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ పోరాటం సామాజికంగా అన్ని వర్గాల ప్రజలకు వర్గీకరణ అనేది మరి సామాజిక న్యాయం అనేది అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా మందకృష్ణ మాదిగ గారికి ఎన్నంటూ ఉండి మాకు సహకరించడం జరిగింది. మేము కృష్ణమాదిగ గారి పిలిపిచ్చినా గత 30 సంవత్సరాల నుంచి ఫుల్ టైం వర్కర్గానే మేము ఉన్నాం కనుక దయచేసి ఈ వర్గీకరణ వల్ల ఏ కులానికి వ్యతిరేకం కాదు. 59 కులాలకు సంబంధించిన 58 కులాలు వర్గీకరణ కావాలని కోరుకుంటున్నాయి. ఒకే ఒక మాల సామాజిక వర్గం మాత్రమే వర్గీకరణ వద్దని గత 30 సంవత్సరాల నుంచి అడ్డుపడుతూనే ఉన్నాయి. కానీ ధర్మం, న్యాయం మా వైపు ఉంది కాబట్టినే ఈ 30 సంవత్సరాల ఉద్యమం ప్రజల్లో బతుకుంది. అలాంటి ఉద్యమ నాయకుని మరి అనుచరులుగా ఉద్యమంలో పనిచేస్తూ మేము ఎంతో గౌరవపడుతున్నాం. ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ మరి ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేమే మొదటి స్థానంలో ఉండి వర్గీకరణ చేస్తామని ఆగస్టు 1 తారీఖు నాడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలనే మరి మనం అనుకున్న సందర్భంలో కూడా మరి కొంతవరకు అది మరి అమలవుతుందనే అంశం మీద మాట్లాడుతుండ్రు. కొన్ని సందేశాలు ఉన్నాయని చెప్పి కూడా మరి కొన్ని కులాలు అటు ఇటు కలిపినమనే ఆలోచనతోని మరి కృష్ణమాది గారు ఎవరైతే లేవనెత్తిన అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా స్వాగతించి మరి అన్నగారు ఇచ్చినది కూడా ఈని
మరొక నెల రోజులు మరి కమిషన్ గడువు ఇవ్వడం అనేది మరి మా జాతికి మా నాయకత్వానికి మరి మందకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానానికి ముఖ్యమంత్రి కూడా మరి మాకు సహకరించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.